ఆయన జననం జరిగిన అరుదైన అద్భుతమైన తీరు బహుశా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేదిగా ఉంది. అది ఆయన దృఢమైన పటిష్టమైన మనోవైఖరిని శక్తిని తెలియచేస్తుంది. ఆయన ఈ విశాల ప్రపంచంలో అవిశ్రాంతంగా పర్యటించనున్నారనడానికి సంకేతమా అన్నట్లు ఆరుబయట జన్మించారు. ధరణీమాత ఒడిలో జన్మించారు. బంధరహితుడైన ఆయన ఆత్మను వినీలాకాశంలో చిరునవ్వుతో పలకరించింది. అస్తమించే సూర్యుని కిరణాల చెట్ల మధ్య నుంచి విస్తరించిన వింతైన సుందరమైన రీతిలో పచ్చని పచ్చికను ప్రకాశవంతం చేశాయి. పొడివాటి కొబ్బరి చెట్లు తమ ఆకులను మృదువుగా ఊపుతూ నాట్యం చేస్తూ ఉండగా, ఆ ప్రక్కనే ప్రవహించే భవానీ నది మంద్రస్థాయిలో తన ప్రవాహంతో గానం చేసింది. ఆ చెట్ల ఆకులు ఆ గానానికి పరవశించి నర్తిస్తున్నాయా అన్నట్లుంది. ఆ శిశువు భగవంతుడు ప్రసాదించిన వరంగా ఆ దంపతులు భావించారు. ఆయనను తులాభారం వేసి ఆ బరువు వెండి బంగారాలను షోళింగర్ నరసింహస్వామికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించారు. తండ్రి ఆయనకు రామనాథన్ అని పేరు పెట్టాలనుకున్నారు. కారణం, ఆ శిశువు శ్రీరామచంద్రుడు జన్మించిన నక్షత్రంలోనే జన్మించాడు. కాని అంగాచి అమ్మాళ్ కోరిక మేరకు నరసింహస్వామి అని నామకరణం చేశారు. శ్రీరామచంద్రుని వలె ఆయన కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదంలో జన్మించారు. ఆది శంకరాచార్య, భగవాన్ రమణ మహర్షి కూడా ఇదే నక్షత్రంలో జన్మించడం విశేషం. నరసింహస్వామి జన్మించిన శుభ గడియల్లో 3 ఉచ్చగ్రహాలు లగ్నంలో ఉండడంతో ఆ శిశువునకు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని ఆ కుటుంబ జ్యోతిష పండితులు తెలియచేశారు. ఆయన ఒక గొప్ప వ్యక్తి అవుతారని జోస్యం చెప్పారు. నరసింహస్వామి ఒక పవిత్రమైన ధనవంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి 2వ గ్రేడు ప్లీడరు. ఆయనకు ఎన్నో స్థిరాస్తులు కూడా ఉన్నాయి. భవానీ నది ఒడ్డున అందమైన ప్రశాంతమైన పరిసరాలలో వారికి ఒక పెద్ద ఇల్లు ఉంది. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు ఆ ఇంటిని ఒక నందనవనంగా అగుపించేలా చేసేవి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నరసింహస్వామి ఒక అందమైన, తెలివైన, దృఢమైన యువకునిగా ఎదిగారు. ఆయన కళ్ళు ఎంతో లోతైన దృష్టితో ఉండి అందర్నీ ఆకర్షించేవి. చిన్నతనం నుంచి కూడా ఆయన సంతోషంగా, సృజనాత్మకంగా, తెలివిగా, తుంటరిగా ఉండేవారు. ఇతర పిల్లల నుంచి ప్రత్యేకంగా ఉండేవారు. ఒక టీచరు ఆయన ఇంటికి వచ్చి ఆయనకు అక్షరాలు నేర్పించేవారు. నరసింహస్వామి తన తోటి పిల్లలందరినీ తన చుట్టూ ప్రోగు చేసి వారితో కలిసి హాస్యమాడుతూ అల్లరి చేస్తూ ఉండేవారు. ఒకరి అధికారానికి లోబడి ఉండడాన్ని ఆయన ఇష్టపడేవారు కాదు. ఒకవేళ గొడవే వస్తే ఆయన చాలా కఠినంగా పోరాడేవారు. ఏమాత్రం అన్యాయాన్ని సహించేవారు కాదు. తన గంభీర ప్రవృత్తితో దానిని ఎదిరించేవారు. ఎవరూ తనని పరిహాసం చేయడానికి ఆయన అవకాశం ఇచ్చేవారు కాదు. ఎంతో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండేవారు. చిత్రంగా ఆయనకు సన్నిహితులు అని చెప్పుకోదగ్గ స్నేహితులు ఎవరూ ఉండేవారు కాదు. దానికి కారణంగా కుటుంబంలోనూ బయట ఎవరితోనూ ఆయనకు గాఢమైన అనుబంధం ఉండేది కాదు. తల్లి ఆయన్ను ఎంతో గారాబం చేసినప్పటికీ అది ఆయనను చెడగొట్టే విధంగా ఉండేది కాదు. ఆయన అల్లరిని, ఆటలను అందరూ ఎంతో ఇష్టపడి ప్రేమించేవారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తన వయసుకు మించిన పరిణతి ప్రదర్శించేవారు. నరసింహ జన్మించిన 3 సంవత్సరాల తర్వాత 1877లో అంగాచి అమ్మాళ్ మరొక పుత్రునికి జన్మనిచ్చింది. ఆ పిల్లవానికి లక్ష్మణ అని పేరు పెట్టారు. దురదృష్టవశాత్తు అతను అతి కొద్ది కాలం జీవించి ఉన్నాడు. అతను 3 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా 1880లో ఎవరో దుండగులు అతన్ని అపహరించి దోచుకుని చంపివేశారు. ఈ సంఘటన ఆ తల్లిదండ్రులను ఎంతగానో కృంగదీసింది. లక్ష్మణ మరణించడానికి 1 సంవత్సరం ముందు అనగా 1879లో ఆ తల్లిదండ్రులకు మరొక విషాదం ఎదురైంది. ఆ దంపతులు తమ బంధువులు, గ్రామంలోని రైతులు, ఇతర పని వాళ్ళందరితో కలిసి
సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేక పూజ కోసం భవానీ నది ఒడ్డున సమావేశమై ఉండగా 5 సంవత్సరముల పిల్లవాడైన నరసింహ తోటి పిల్లలతో ఆడుకుంటూ భవానీ నదిలో పడిపోయాడు. ఒక రైతు సరైన సమయానికి నదిలో దూకి ఆ ఘోర జల ప్రమాదం నుండి ఆ పిల్లవాడి ప్రాణాలను కాపాడగలిగాడు. దీనితో బెదిరిపోయిన వెంకటగిరి అయ్యార్, అంగాచి అమ్మాళ్ కొంతకాలం తర్వాత తమ కుటుంబ జ్యోతిష్యుణ్ణి సంప్రదించారు. ఆయన నరసింహ అకాల మృత్యువు నుంచి తప్పించుకోగలిగాడు కనుక ఇక 80 సంవత్సరముల పైన జీవిస్తాడని తెలిపారు. ఆ దంపతులను ఆ స్థలం వదిలి వేరొక చోటుకు మకాం మార్చమని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాక నరసింహ భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తి అయి వేలాది మందికి మార్గదర్శకుడవుతాడని తెలిపారు. దీనితో పాటు ఆయన మరొక పిడుగులాంటి విషయం చెప్పారు. నరసింహ తన కుటుంబ జీవితాన్ని వదిలి సన్యసించి సాధువులాగా మారే అవకాశం ఉందని తెలియచేశారు. ఇది ఆ దంపతులను ఎంతో కలవరపరిచింది. అప్పటికే వారి చిన్న కొడుకు మరణించడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు సాధువైపోతే తమ వంశం అంతరించిపోతుందని భయపడ్డారు. ఆ భయం వారినెంతో కలిచివేసింది. ఇక ఈ విషయమై ఆ దంపతులు భగవంతుణ్ణి ఆశ్రయించారు. అప్పటికి అంగాజీ అమ్మాళ్ళ వయస్సు 36 సంవత్సరములు. ఆ దంపతులు సంగమేశ్వర భవానీల సన్నిధిలో ఇక తమ జీవిత పర్యంతం బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తామని ప్రమాణం చేశారు. నరసింహ పెరిగి పెద్దవాడై గృహస్థు కావాలనే సంకల్పంతో వారి ప్రతిజ్ఞ చేశారు. కుటుంబ జ్యోతిష్యుని సలహాను అనుసరించి వెంకటగిరి అయ్యర్ భవానీలో ఉన్న తన ఇల్లు, స్థలాలు అన్ని అమ్మివేశారు. కేవలం కొద్ది పంట పొలాలు, కొబ్బరి తోట మాత్రం ఉంచుకొని భవానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేలంకు మకాం మార్చారు. వెంకటగిరి అయ్యర్ సేలం పట్టణానికి సమీపంలోని హస్తినంపట్టిలో కుటుంబాన్ని స్థిరపరిచారు. సేలంలో 2వ గ్రేడ్ ప్లీడర్ గా తన వృత్తిని కొనసాగించారు. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.